అనంత బ్రహ్మాండాల రహస్యం. శ్రీకృష్ణుడి అనేక విశ్వముల ఉపదేశం. సనాతన ధర్మంలో చెప్పబడిన అనేక బ్రహ్మాండాల రహస్యం గురించి మీకు తెలుసా? ఆ రహస్యం గురించి ఈ వీడియోలో శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశం ద్వారా తెలుసుకుందాం. సనాతన ధర్మం కేవలం ఒక మతం మాత్రమే కాదు, అది ఒక అనంతమైన విజ్ఞాన భాండాగారం. నేడు శాస్త్రవేత్తలు మల్టీవర్స్ గురించి మాట్లాడుతున్నారు, కానీ వేల ఏళ్ల క్రితమే మన పురాణాలు ఈ విషయాన్ని అత్యంత గంభీరంగా వివరించాయి. ద్వారకలో శ్రీకృష్ణ పరమాత్మ మరియు బ్రహ్మదేవుడి మధ్య జరిగిన ఈ సంభాషణ మన ఊహకు అందని ఆ రహస్యాలను వెల్లడిస్తుంది. ద్వారకలో ఒక అద్భుత ఘట్టం. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మ, 4 తలల బ్రహ్మ తన సృష్టి సామర్థ్యాన్ని చూసి కొంత గర్వానికి లోనయ్యారు. నేనే ఈ సమస్త సృష్టికి కర్తను, నాకంటే అధికులెవరున్నారు అనే భావన ఆయనలో కలిగింది. ఆ సమయంలో ఆయన శ్రీకృష్ణుడిని దర్శించుకోవడానికి ద్వారకకు వెళ్లారు. ద్వారపాలకుడి వద్దకు వెళ్ళి మీ స్వామికి చెప్పు, బ్రహ్మ వచ్చాడని అని చాలా గర్వంగా చెప్పారు. ద్వారపాలకుడు కృష్ణుడికి ఈ వార్త చేరవేయగా కృష్ణుడు చిరునవ్వుతో ఏ బ్రహ్మ వచ్చాడు అని అడిగి రమ్మని పంపారు. ఈ ప్రశ్న విన్న బ్రహ్మదేవుడు ఒక్కసారిగా కోపానికి గురయ్యారు. ఏ బ్రహ్మ ఏమిటి? 4 తలలతో ఈ సృష్టిని ఏలే తండ్రిని నేనే కదా, ఇంకెవరుంటారు అని కోపంగా సమాధానమిచ్చారు. మాయా తెరలు తొలగిన క్షణం. కృష్ణుడి అనుమతితో బ్రహ్మదేవుడు మహల్లోపలికి అడుగుపెట్టారు. కానీ ఆయన మహల్లోకి అడుగుపెట్టిన వెంటనే ఆయన కాళ్ల కింద నేల జారిపోయింది. అక్కడ ఒక్క బ్రహ్మ కాదు, లక్షలాది బ్రహ్మలు అప్పటికే అక్కడ ఉండడం మన చతుర్ముఖ బ్రహ్మగారు చూశారు. ఆయన చూసిన దృశ్యం ఆయన కళ్ళని నమ్మలేకుండా చేసింది. కొందరికి 8 తలలున్నాయి, కొందరికి 100 తలలు, మరికొందరికి వేల సంఖ్యలో తలలు ఉండి సూర్యప్రకాశంలా మెరిసిపోతున్నారు. మన చతుర్ముఖ బ్రహ్మ ఆ వైభవాన్ని చూసి నిశ్చేష్టుడయ్యారు. ఆ బ్రహ్మలందరూ వేరువేరు బ్రహ్మాండాల నుంచి వచ్చినవారు. ఎవరి బ్రహ్మాండం ఎంత పెద్దదో వారికి అన్ని ఎక్కువ తలలున్నాయి. అప్పుడు బ్రహ్మదేవుడికి అర్థమైంది, తాను పాలిస్తున్న ఈ విశ్వం చాలా చిన్నదని, ఇలాంటివి అనంతంగా ఉన్నాయని. అప్పుడు ఈ చిన్న బ్రహ్మగారి అహంకారం పూర్తిగా చెదిరిపోయింది. ఆయనకు అర్థమైంది, ఈ అనంత విశ్వంలో తాను ఒక్కడే కాదని. శ్రీ మహావిష్ణువు యొక్క త్రివిధ రూపాలు. బ్రహ్మదేవుడి సందేహాన్ని తీరుస్తూ శ్రీకృష్ణుడు ఈ అనంత విశ్వాల వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వివరించారు. పరమాత్మ 3 ప్రధాన రూపాల్లో ఈ సృష్టిని నిర్వహిస్తారు. 1 కారణోదక సాయి విష్ణువు, శ్రీ మహావిష్ణువు. ఈయన అనంతమైన కారణ సముద్రంలో శయనిస్తారు. ఈయన యోగనిద్రలో శ్వాస వదులుతున్నప్పుడు ఆయన శరీరంలోని రోమకూపముల నుంచి కోట్ల కొద్ది బుడగలు బయటకు వస్తాయి. ప్రతి బుడగ ఒక ప్రత్యేక బ్రహ్మాండం. ఆధునిక పోలికలో చెప్పాలంటే దీనిని విజ్ఞాన శాస్త్రం చెప్పే బిగ్ బ్యాంగ్ తో పోల్చవచ్చు. ఒకే కేంద్రం నుంచి అనేక విశ్వాలు ఉద్భవించడంగా అర్థం చేసుకోవచ్చు. 2 గర్భోదక సాయి విష్ణువు. శ్రీ మహావిష్ణువు నుంచి ఉద్భవించిన ప్రతి ఒక్క బ్రహ్మాండంలోకి ఆయనే స్వయంగా గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశిస్తారు. ఆ విశ్వంలోని తన నాభికమలం నుంచి ఒక బ్రహ్మను సృష్టిస్తారు. అందుకే ప్రతి విశ్వానికి ఒక ప్రత్యేక బ్రహ్మ ఉంటారు. 3 క్షీరోదక సాయి విష్ణువు, పరమాత్మ. ఇది అత్యంత రహస్యమైన మరియు ముఖ్యమైన రూపం. ఆయన ప్రతి బ్రహ్మాండంలోని ప్రతి అణువులో, ప్రతి కణంలో ఉంటారు. మన హృదయాంతరాళంలో సాక్షిగా ఉండే పరమ దివ్యాత్మ. ఆయన అత్యంత శక్తివంతుడు. మన హృదయంలో విలసిల్లుతున్నది, మనం పరమాత్మగా పిలుచుకునేది ఆయననే. శ్రీకృష్ణ పరమాత్మ నుంచి ఈ విషయాలు విన్న బ్రహ్మదేవుడు తన అహంకారాన్ని వదిలి కృష్ణుడి పాదాలకు నమస్కరించారు. భగవంతుడా, నీ మాయ అగాధం. నేను కేవలం ఒక చిన్న విశ్వానికి మాత్రమే అధికారిని, కానీ నువ్వు అనంత కోటి బ్రహ్మాండ నాయకుడివి అని స్తుతించారు. ఈ కథ మనకు నేర్పే పాఠమేమిటంటే, మనం ఎంత గొప్పవారమైనా ఈ అనంత సృష్టిలో మనం ఒక చిన్న రేణువు వంటి వారం మాత్రమే. భగవంతుడు బయట ఎక్కడో కాదు, ప్రతి అణువులోనూ మన లోపల కూడా ఉన్నాడు. సనాతన ధర్మంలోని ఈ విజ్ఞానం మీకు నచ్చితే కమెంట్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా రాయండి. మీ ప్రసాద్ భరద్వాజ. ఈ సందేశం మీకు ఉపయుక్తమైతే తప్పకుండా లైక్ చేయండి. మీ ఆలోచనలను కమెంట్స్లో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక తత్వజ్ఞాన విషయాల కోసం చైతన్య విజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇటువంటి సందేశాత్మకమైన మరొక వీడియోతో తిరిగి కలుద్దాం. జై గురుదేవ్. శుభమస్తు. స్వస్తి. మీ ప్రసాద్ భరద్వాజ.